తస్కరించాను గైస్ ఈ కాయలని. బై ద వే ఈ కాయల పేరు తెలుసా మీకు? నేను మా ఊరికి వెళ్ళిన రోజు మా వాళ్ళు మామిడికాయలు కోయడానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. పేపర్స్ ఎందుకా అంటారా? లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతది. కోయడానికి కావాల్సినవన్నీ రెడీ చేసి తీసుకొని పోయి ట్రాక్టర్‌లో పెడుతున్నారు. నేను వస్తా అంటే, "నువ్వు పని జేయవు, ఏమి జేయవు, ఇంట్లోనే ఉండు" అని జెప్పిండ్రు. వీడియో తీసుకుంటా అంటే, "సరే బ్రేక్‌ఫాస్ట్ చేసేకి మీ నానమ్మకి హెల్ప్ చేయి. ఎవరినో ఒకరిని పంపిస్తా వాళ్ళతో రా" అన్నాడు మా డ్యాడీ. మా వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అని నేను కాల్ చేయగానే మా తమ్ముడొచ్చాడనమాట. వెళ్ళి వచ్చాక బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళకిచ్చి తినేసి ట్రాక్టర్ స్టార్ట్ చేశారు. మ్యాంగోస్ కోసారా అంటే ఆల్రెడీ నేనొచ్చేలోపే కోయేశారంట. సరే కోసినారు గదా! ఏంటి చెట్లకు అట్లనే ఉన్నాయి అంటే, ఓన్లీ కలర్ కాయలు మాత్రమే కోసారు. అవి మాత్రమే రేటున్నాయని చెప్పారనమాట. ఎలాగో ఎళ్ళాను గదా! నేను గూడా హెల్ప్ చేద్దామని ఒక గంపకెయ్యగానే నాకు కొంచెం వెరైటీ కాయ కనిపిచ్చింది. ఇది మేము యాక్చువల్లీ కాదర్కాయ అంటాం. ఈ చెట్టేమో నా పక్కనే ఉంది. మా వాళ్ళు ఈ కాయలెప్పుడో కోయేసారంట. ఇదెలాగో మిస్ అయింది. ఫస్ట్ ఇప్పుడు మేము కోస్తున్న కాయలు తోటపూరి అంటారు ఫ్యాక్టరీలో. మేమైతే బెంగుళూరా అంటాం. మీ లాంగ్వేజ్‌లో ఏమంటారో చెప్పండి. అలాగే కాస్ట్ వచ్చి రూ. 14 ఉందంట. మీ దగ్గర ఎంతుంది కాస్ట్? రూ. 14 అంటే టన్‌కి 14,000. మా నాన్నమ్మకి మంచి పట్టు చీర గూడా రాదు ఈ కాలంలో 14,000కి. ఇంక సంవత్సరం మొత్తం ఈ తోపుకి వారానికి 3 సార్లు నీళ్లు కట్టి, 4 నెలలకొకసారి దున్ని, 2 నెలలకొకసారి పెస్టిసైడ్స్ కొట్టి, ఎరువులేసి, ఎండకి, వానకి కాపాడుకొనొచ్చి కూడా ఎక్కడ ఏ దొంగ నాసాన్ని కోసుకొని పోతాడో అని కాపలా ఉంటే, ఆ! ఒక కేజీకి రూ. 14 అది కూడా కలర్ కాయ బావుంటేనే. ఇంక రైతుని ఎవడు కాపాడుతాడు చెప్పండి?